8 మస్ట్ వాచ్ రీసెంట్ ఓటీటీ మూవీస్ అండ్ వెబ్ సిరీస్. అన్ని మూవీస్ అయి ఉంటే ఈ వీడియో కొంచెం ఎర్లీగానే వచ్చేది, బట్ వెబ్ సిరీస్ వల్ల కొంత లేట్ అయింది. ఎనీవే, ఈ లిస్టులో అయితే థ్రిల్లర్స్ ఎక్కువ ఉన్నాయి. మిస్టరీ, సస్పెన్స్, హారర్ ఇలా వాటితో పాటు యాక్షన్, కామెడీవి కూడా. సరే, అవేంటో చెప్పేస్తాను, కానీ అంతకంటే ముందు ఇలాంటి సజెషన్స్ వీడియోస్, రివ్యూస్, మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చాలా రాబోతున్నాయి. సో మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే మన మూవీ మ్యాట్రస్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కంపల్సరీగా ఆన్లో పెట్టుకోండి. నెంబర్ 8, స్పైడర్ మ్యాన్ అక్రాస్ ది స్పైడర్ వర్స్. అప్పటి వరకు మల్టీవర్స్ అప్పుడప్పుడు చూస్తున్నా, కానీ ఫస్ట్ పార్ట్ అయిన ఇంటూ ది స్పైడర్ వర్స్తో మల్టీవర్స్ ట్రెండ్ ప్రామినెంట్గా స్టార్ట్ అయిందనే చెప్పచ్చు. దానికి కంటిన్యూషన్గానే ఈ సినిమా ఉంటుంది. మైల్స్ పర్సనల్ లైఫ్లో జరగబోయే కొన్ని ఈవెంట్స్ గురించి ట్రూత్స్ ఏంటో తెలుసుకుంటాడు. అలాగే కొలైడర్ డిస్ట్రక్షన్ వల్ల వచ్చిన స్పాట్ అనే విలన్ని స్పైడర్ సొసైటీ హెల్ప్తో ఎదిరించాల్సి ఉంటుంది. యానిమేషన్ అండ్ యాక్షన్ ఈస్థెటిక్గా ఉంటూ విజువల్స్ టాప్ క్లాస్లో ఉంటాయి అసలు. అలాగే స్టోరీలో స్ట్రెంగ్త్ అండ్ ఎమోషన్స్ కూడా కీ రోల్ ప్లే చేస్తాయి. క్లైమాక్స్లో మేజర్ ట్విస్ట్ అండ్ క్లిఫ్ హ్యాంగర్. దీనికి కంటిన్యూషన్గానే నెక్స్ట్ ఇయర్ మరి బియాండ్ ది స్పైడర్ వర్స్ రాబోతుంది. అవైలబుల్ ఇన్ తెలుగు ఆన్ ప్రైమ్ వీడియో. నెంబర్ 7, స్కామ్ 2003. తెలుగు ఎవరు? అతని స్టోరీ ట్రైన్స్లో ఫ్రూట్స్ అమ్మే స్టేజ్ నుంచి స్టార్ట్ చేసి కొన్ని వేల కోట్ల స్కామ్కి ఎలా పునాదులు వేశాడు, ఏమేం చేశాడు చూపిస్తారు. ప్రీవియస్గా స్కామ్ 1992 తీసిన హర్షద్ మెహతా స్కామ్ ఫ్రాంచైజ్లోని సెకండ్ ఇన్స్టాల్మెంట్గా స్కామ్ 2003. ఇది వాల్యూమ్ 1 మాత్రమే, వాల్యూమ్ 2 రావాల్సి ఉంది. తెలుగు ఎలా ఆలోచిస్తాడు, ఎలా నడుచుకునేవాడు, తన కాంటాక్ట్స్, ఇంకా ముఖ్యంగా ఎలా ఎంత పెద్ద స్కామ్ చెయ్యగలిగాడు ఇక్కడ చూడొచ్చు. ఇది కంప్లీట్లీ తన క్యారెక్టర్ చుట్టూనే ఉంటుంది, మధ్యలో ఎవరి గురించి కూడా ఉండదు. తెలుగు గురించి మనం 3 to 4 minutesలో 2x స్పీడ్లో యూట్యూబ్లో వీడియోస్ వినేదానికంటే ఇక్కడ ఇంకా చాలానే మ్యాటర్ ఉంది. తన డిస్ట్రక్షన్ని తానే ఎలా తెచ్చుకున్నాడు అనేది కూడా ఉంటుంది. 1992 రేంజ్తో కంపేర్ చేయలేము, బట్ ఇది కూడా చూడాల్సిన సిరీసే. ప్రజెంట్ 5 ఎపిసోడ్సే ఉన్నాయి, మిగిలినవి త్వరలోనే వస్తాయి. ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ తెలుగు ఆన్ సోనీ లివ్. నెంబర్ 6, జైలర్. రీసెంట్గా నేను థియేటర్లో ఎంజాయ్ చేసిన కమర్షియల్ ఫిలిం ఇది. అట్ ద ఎండ్ రొటీన్ అయినా నెల్సన్ తన డార్క్ స్టైల్లో తీసుకెళ్లిన వే హైలైట్ అవుతుంది. ఎవ్రీథింగ్ నెల్సన్ వే ఆఫ్ ప్రజెంటేషన్లా ఉంటుంది. రజనీకాంత్ గారిని కొత్తగా చూపించారు. సైలెంట్ అండ్ గ్రౌండెడ్గా ఉంటూనే అట్ ద సేమ్ టైం వాయించే క్యారెక్టర్. ఓల్డ్ టైప్లో పంచులు, రైమ్లు ఉండవు, డైరెక్ట్ అటాక్ ఆర్ యాక్షన్. ముత్తు క్యారెక్టర్కి ఇచ్చిన ఎలివేషన్స్ కానీ, క్యామియోస్ని యూజ్ చేసిన వే కానీ, టేకింగ్ కానీ, ఎస్పెషల్లీ డార్క్ కామెడీ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. ఎక్సెప్ట్ సునీల్ పోర్షన్ తప్ప మ్యాక్సిమం ఎంజాయ్ చేయొచ్చు. నెల్సన్ కొంత ఇంట్రెస్టింగ్గాను అండ్ అటు మేజర్గా కమర్షియల్ స్టైల్ అండ్ ప్రొటాగనిస్ట్ స్వాగ్ తోటి బ్యాలెన్స్డ్గా హ్యాండిల్ చేశారు ఇందులో. అండ్ దానికి అనిరుద్ధ్ తన బేభత్సాన్ని ఇచ్చేశారు. ఆ బీట్స్ అలాగే మైండ్లో ఉండిపోవాలి అనే రేంజ్లో. యాక్చువల్లీ ఈ మూవీ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది, బట్ ఒకవేళ మిస్ అయి ఉంటే ఇంకా ఓటీటీయే కదా. ఇదైతే తెలుగులో ప్రైమ్ వీడియోలో ఉంది. నెంబర్ 5, సత్యప్రేమ్కి కథ. నేనైతే టైటిల్ చూసి ఏముందిలే మామూలు రామ్ కామే కదా అనుకుని స్టార్ట్ చేశా, కానీ సర్ప్రైజ్ చేసింది. రెగ్యులర్ మూవీ అస్సలు కాదు. ఫ్యామిలీ డ్రామాతో ఒక చిన్న మెసేజ్ లాంటిది డెలివరీ చేశారు. అలాగే మధ్య మధ్యలో స్క్రీన్ ప్లేలో అన్ఎక్స్పెక్టెడ్ టర్న్స్ లాంటివి రావడంతో అలా మొత్తంగా ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది. ఇక ఎమోషన్స్ కూడా అంతే. లీడ్ కాస్ట్ నుంచి అందరి పర్ఫార్మెన్స్తో ఇవన్నీ బాగా ఎక్సెల్ అయ్యాయి. దీంట్లో ఒక కాంప్లెక్స్ ఇష్యూ ఉంటుంది, దాన్ని డీల్ చేసిన పద్ధతి కూడా బాగుంటుంది. కొన్ని సీన్స్ వల్ల ఫ్యామిలీతో చూడలేమో, వాచ్ ఇట్ ఇండివిజువల్లీ. ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ అమెజాన్ ప్రైమ్ వీడియో. నెంబర్ 4, ఈవిల్ డెడ్ రైస్. ఈ ఫ్రాంచైజీలో వచ్చిన 5th ఫిలిం ఇది. శామ్ రైమీ 1981లో స్టార్ట్ చేసిన ఈ సిరీస్కి బేభత్సమైన ఫాలోయింగ్ ఉంది. 2013లో ఈవిల్ డెడ్ రీబూట్ వచ్చింది కదా, దానికి దీనికి ఎలాంటి రిలేషన్ లేదు. ఇన్ఫ్యాక్ట్ ప్రీవియస్ వాటికి కూడా. ఒక అపార్ట్మెంట్లో ఉన్న ఫ్యామిలీలో మదర్కి డెమోనిక్ పొసెషన్ వస్తుంది. ఎలా స్టార్ట్ అయింది, ఇంకా తప్పించుకోవడం చుట్టూ రన్ అవుతుంది. లీనియర్గా అలా రన్ అవుతూనే నెక్స్ట్ ఏం జరిగిద్దా అనే టెన్షన్ని క్రియేట్ చేస్తుంది. జంప్స్కేర్స్ లాంటివి కాకుండా చాలా బ్లడీ అండ్ గోరీగా తీశారు. అయితే మంచి ఎక్స్పీరియన్స్ ఉండాలంటే మాత్రం నైట్ చూడటమే బెస్ట్. అండ్ స్టోరీ మొత్తం ఒక అపార్ట్మెంట్లోనే రన్ అవుతుంది. అందులోనూ మెజారిటీ పోర్షన్స్ అయితే ఒక ఫ్లాట్లోనే. అయినా కానీ ఫుల్ ఆన్ హారర్ జనరేట్ చేశారు. ఈ సినిమా ఊపుతో ఇక మీదట 10 years గ్యాప్లా కాకుండా
ప్రతి 2 to 3 ఇయర్స్కి ఒక ఈవిల్ డెడ్ మూవీ వచ్చేలా ప్లాన్ చేశారంట. స్ట్రీమింగ్ ఆన్ ప్రైమ్ వీడియో. నెంబర్ 3 హోమ్ ఫర్ రెంట్. ఇది వరకు సరిగ్గా ఎక్స్ప్లోర్ చేయలేదు కానీ థాయిలాండ్ వాళ్ళ హారర్ సినిమాలు భలేగా ఉంటున్నాయి. రీసెంట్గా వచ్చిన వాటిలో ఈజీగా ఆ లిస్ట్లోకి ఈ మూవీని యాడ్ చేసుకోవచ్చు. ఈ మూవీని ట్రూ ఈవెంట్స్ మీద బేస్ చేసుకొని తీశారు డైరెక్టర్ సోఫన్. అండ్ ఈయన ఇదివరకు కూడా మంచి హారర్ థ్రిల్లర్స్ తీయటం జరిగింది. ఒక ఫ్యామిలీ తమ ఇంటిని రెంట్కి ఇద్దామని చూడగా ఫస్ట్లో మంచిగా అనిపించిన టెనెంట్స్ ఆ నెక్స్ట్ డార్క్ కల్ట్ గ్రూప్ అని తెలిసాక ఎలాంటి ఈవెంట్స్ జరిగాయన్నది ప్లాట్. జస్ట్ 2 hours రన్ టైం. స్క్రీన్ ప్లే కూడా టైట్లీ ప్యాక్డ్గా ఉంటుంది. ఇక దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు బ్రేక్ లేకుండా ఎడ్జ్ ఆఫ్ ద సీట్ని కూర్చోబెడుతుందని. టిపికల్ హారర్ మూవీలా కాకుండా బ్లాక్ మ్యాజిక్ ఎలిమెంట్తో ఒక డిఫరెంట్ హారర్ని ఎక్స్పీరియన్స్ చేస్తాం. దీంతోపాటు సస్పెన్స్, ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్లు, ఎమోషనల్ సీన్స్తో ఇలా అన్నీ పర్ఫెక్ట్గా కవర్ అవుతాయి. థాయ్ లాంగ్వేజ్ అయినా కానీ డైలాగ్స్ ఎక్కువ ఉండవు. విజువల్గానే చాలా వరకు రిప్రజెంట్ చేస్తారు స్క్రీన్ మీద. డోంట్ మిస్ ఇట్. స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్. నెంబర్ 2 పారాసైట్. 2019లో రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్లోనే కాకుండా ఆస్కర్స్లోనూ షేక్ చేసిన ఈ సౌత్ కొరియన్ ఫిలిం అప్పుడు ఇంగ్లీష్ డబ్బింగ్లోనే వచ్చింది. ఇప్పుడైతే తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. పోవర్టీ, క్లాస్ డిఫరెన్సెస్, హ్యూమన్ సైకాలజీ ఇలా చాలా ఎలిమెంట్స్తో మెటాఫర్స్ని యూజ్ చేసి అండర్లైన్గా చూపిస్తారు. మనిషిలో ఉన్న వేరియస్ హ్యూమన్ ఎమోషన్స్ అండ్ బిహేవియర్ని చూపిస్తూ క్లైమాక్స్లో పీక్స్కి తీసుకెళ్లారనే చెప్పచ్చు. ఇంకా కామెడీ, ట్రాజెడీ, ఫిలాసఫీ, థ్రిల్లర్ ఇలా మల్టీ జోనరా లాగా ఉంటుంది. ఓవరాల్గా ఫుల్ రన్ టైం చూస్తే మీకే అర్థమవుతుంది చూశాక. ఒకవేళ ఇది వరకు చూసుండకపోతే తప్పకుండా చూసేయండి. వాచ్ ఇట్ ఇండివిజువల్లీ. ఫ్యామిలీతో చూడడం అంత సజెస్టబుల్ కాదు. ఇదైతే సోనీ లివ్లో తెలుగులో ఉంది. అండ్ ఫైనల్లీ నెంబర్ 1 రెవెనెంట్. ఈ కొరియన్ సిరీస్ ఉంటుంది, ఒక రేంజ్ తర్వాత మాటల్లేవు అంటారు కదా, అలాంటి వాటిల్లో ఇది ఒకటే. ఈ మధ్యకాలంలో నెంబర్ 1 సాలిడ్ రైటింగ్ ఇక్కడ చూసా. కాన్సెప్ట్ కానీ, స్క్రీన్ ప్లే అండ్ ఎగ్జిక్యూషన్ కానీ అసలు స్టార్ట్ చేస్తే ఎండ్ అయ్యేదాకా వదలబుద్దే కాదు. ప్లాట్ గురించి కొంచెం కూడా చెప్పను. ఈవిల్ స్పిరిట్, పొసెషన్ దీని చుట్టూనే ఉంటుంది. బట్ నార్మల్ హారర్ ఫిల్మ్ లాగా అస్సలు ఏమాత్రం కూడా ఉండదు. సో మెనీ థింగ్స్ ఉంటాయి. మల్టిపుల్ లేయర్స్, కొన్ని రియల్ లైఫ్ స్టోరీస్, ఎక్స్పీరియన్సెస్తో తీసిన ఫీలింగ్ లాగా ఉంటుంది. అసలు స్టార్టింగ్ 10 minutes చాలు ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి అందులోకి లాగేసుకున్నట్టుగా ఉంటుంది. కళ్ళు ఆర్పకుండా చూసేలా చేస్తుంది. మిస్టరీ, ట్విస్ట్లు, జలకలు, సస్పెన్స్, యాంగ్జైటీ, హార్ట్ బీట్ పెంచడం ఇలా అన్నీ కలిపి క్యారెక్టర్ రైటింగ్ నుంచి ఆ క్యారెక్టర్స్ చేసే ఇన్వెస్టిగేషన్తో మనల్ని కట్టిపడేస్తుంది. దయ్యాలు, భూతాలు, సూసైడ్ అండ్ ఊహించని మరణాల వెనుక కొరియన్ ప్రజల బిలీఫ్స్ ఇంకా డిస్బిలీఫ్స్, వాళ్ళు ఫాలో అయ్యే మెథడ్స్ ఇవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. కుదిరితే ఇయర్ ఫోన్స్లో హై సౌండ్స్తో చూడండి, సూపర్ ఇంపాక్ట్ ఇస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వద్దు, వెంటనే చూసేయండి. స్ట్రీమింగ్ ఆన్ డిజ్నీ ప్లస్ హాట్స్టార్ విత్ ఇంగ్లీష్ సబ్టైటిల్స్. సో ఇది మరి లిస్ట్. ఇందులో మీరు చూసిన వాటిల్లో మీకు ఇష్టమైనవేంటో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. మా సజెషన్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.